హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే 9 శుక్రవారాలు అయితే అమ్మవారి దగ్గర అయితే రావు కాలంలో దీపం అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇదైతే నాకు మా అక్క చెప్పింది. సో నేనైతే ఇదే ఫస్ట్ వీక్ అనమాట, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సో నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న గంగమ్మకి అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే 9:30కి అలా వచ్చాను. అంటే ఇది గుడి కాదు, కానీ వేప చెట్టుకైతే మేము పూజించుకుంటాం గంగమ్మలాగా. 3 శిలలైతే పెట్టి పూజించుకుంటాము. సో ఇంకా శిలలైతే కూడా క్లీన్ చేసుకొని, అంటే ఇక్కడ పెట్టి చాలా రోజులు అయిపోయిందనమాట. సో అందుకే అక్కడ ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని, ఇంకా శిలలకు కూడా అయితే పసుపు అయితే రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాము. అంటే మేము కొంచెం ముందే వచ్చాము, ఎందుకంటే ఇంకా శిలలు అయ్యంతా కూడా క్లీన్ చేసుకోవాలని. ఇంకా బొట్లు అయితే పెట్టి పూలైతే పెట్టి అలంకరించుకున్నాము. సో ఇంకా నేనైతే దీపం పెట్టుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా టైం అయితే అవ్వలేదు. నేను శుక్రవారం పెడుతున్నాను కాబట్టి 10:30 నుంచి 12 వరకు అయితే రావుకాలం అనమాట. ఈ టైంలో పెట్టుకోవాలి. సో నేనైతే ఫస్ట్ కింద అయితే నీళ్ళు జల్లి ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ అయితే కుట్టుడాకు అనమాట, ఆకు మీదే పెట్టాలి. మెయిన్ అనమాట అది. నిమ్మకాయతో అయితే పెడుతున్నాను నేను ఈరోజు. ఇదైతే నాకు ఫస్ట్ వారం అనమాట. సో కుట్టుడాకు అయితే తీసుకొని దానికైతే పొడలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని, తర్వాత అయితే పసుపు అయితే మనం వాటర్ పోసుకుంటూ అయితే ఒక దగ్గర కూడా ఇది లేకుండా నీట్గా అయితే పూసుకోవాలన్నమాట. పసుపు అంతా కూడా, ఆకంతా కూడా పచ్చగా అయితే వేసుకోవాలి, రుద్దుకోవాలన్నమాట పసుపు అయితే. సో ఇంకా అయితే టైం అవ్వలేదు. సో నేనైతే కొంచెం ముందే వచ్చి నిదానంగా అయితే చేసుకుంటున్నాను. ఇంకా అంతా అయితే రుద్దేశాక పసుపు దానిపైన కూడా ముగ్గు అయితే వేసుకోవాలి. ఎప్పుడూ కూడా మనం ఎక్కడ ముగ్గేసినా కూడా ముగ్గు ఒక్కటే ఒంటరిగా వేయకూడదు, అటు ఇటు గీతలైతే వేయాలి. నేనైతే అలాగే వేస్తాను ఎక్కడైనా కూడా. సో ఇంకా ముగ్గేసేసి కొంచెం పసుపు కుంకుమ అయితే బొట్లు పెట్టుకున్నాను. తర్వాత అయితే నిమ్మకాయ, నేనైతే ఫస్ట్ వారం కాబట్టి నేనైతే 2 దీపాలు పెట్టుకుంటున్నాను. ఇంకా నిమ్మకాయ అయితే కొంతమంది లెమన్ రైస్ చేస్తారు ఆ నీళ్ళతో, నిమ్మకాయ రసంతో, కానీ నేనైతే అలా చేయలేదు. కుట్టుడాకు పెట్టుకున్నాం కదా, దాని చుట్టూరు అయితేనే పిండాను నేను. అలాగే పిండాలంట, కానీ కొంతమంది వాళ్ళ ఇష్టం కదా. సో నేనైతే ఇలాగే చేశానన్నమాట. నేనైతే 2 నిమ్మకాయ దబ్బలైతే తీసుకున్నాను. తర్వాత ఆ నిమ్మకాయనైతే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ అయితే బాగా పిండేసి ఒక దీపంలాగా చేసుకోవాలన్నమాట. నేనైతే చేయడం ఇదే ఫస్ట్ వారము, నాకు తెలీదు. సో నేనైతే మా అక్కకి ఫోన్ చేసి అడుగుతూ అయితే చేశాను, అంటే ఎలా చేయాలి ఏంటి అనేది. అయితే రావు కాలంలో అమ్మవారికి అయితే పవర్ఫుల్ శక్తులు ఉంటాయంట. సో ఆ టైంలో పెడితే మనకి ఏదనుకున్నా కూడా జరుగుతుంది, నేను చేశాను అని చెప్పింది మా అక్క. సో నేనైతే ఈ వారం నుంచి స్టార్ట్ చేశాను. ఏ కోరిక కోరుకున్నా కూడా అయితే కంపల్సరీ తీరుతుందంట. సో చూద్దాము. సో ఇంకా నిమ్మకాయలు అయితే దీపంలాగా చేసుకున్నాక నిమ్మకాయకి కూడా 3 సైడ్స్ అయితే బొట్లు పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ అయితే వేసుకుని బొట్లు అయితే మూడు వైపులు అయితే బొట్లు పెట్టుకోవాలి. మా ఇంటి దేవత గంగమ్మ కాబట్టి మేము గంగమ్మకి అయితే పెట్టుకుంటున్నాము. మీకు ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారికి అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే గంగమ్మకే పెట్టుకుంటున్నాను. నేనైతే 9 వారాలు కూడా గంగమ్మ దగ్గరే పెట్టుకుంటానన్నమాట. 9 వారాలు కూడా ఎలా పెట్టుకుంటాను అనేది అయితే మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నిమ్మకాయలు అయితే మనం పసుపు రాసుకున్నాం కదా, ఆ కుట్టుడాకు మీద అయితే ఒక్కొక్క నిమ్మకాయ దీపం కింద 2 తమలపాకులు అయితే వేసుకొని పెట్టుకోవాలి. నేను ఫస్ట్ వారం కాబట్టి 2 పెట్టాను. నెక్స్ట్ వీక్ అయితే ఇంకొక 2 ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. సో నేను ఎలా పెట్టుకుంటాను ఏంటనేది అయితే మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను.
ఇంకా ఆ తమలపాకులైతే పెట్టుకుని తర్వాత అయితే దేవుడి ముందు కూడా 2 ఆకులు, వక్కలు అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ వీక్ కదా అరటిపళ్ళు ఏం పెట్టలేదు. నైవేద్యంగా పులిహోర అయితే చేశాను. ఇంకా అక్కడ పెట్టిన ఆకులైతే అక్కడైతే పులిహోర అయితే పెడతాను. ఇంకా టైం అయితే అవ్వలేదు. సో, మనం దీపం అయితే ఎప్పుడు పెట్టినా కూడా అగ్గిపెట్టెతో ఎప్పుడూ కూడా దీపం అయితే వెలిగించకూడదు. ఎప్పుడైనా కూడా సాంబ్రాణి పుల్లలతోనే దీపం అయితే వెలిగించాలి. ఇంకా ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులైతే వేసుకొని ఇంకా సాంబ్రాణి కడ్డీతో అయితే మనం దీపం అయితే వెలిగించుకొని నేనైతే పూజ అయితే ఇంకా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇదైతే 10:30కి అనమాట. ఇంకా టైం అయితే అయిందని నేనైతే పూలన్నీ కూడా అలంకరించుకున్నాను అనమాట దీపాల దగ్గర. ఇంకా కర్పూరం అయితే వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. ఈ వీక్ మా హస్బెండ్ అయితే లేరు. సో, నేను ఒక్కటే వెళ్ళానన్నమాట. కర్పూరం అయితే వెలిగించి కొబ్బరికాయ కొట్టుకోవాలి. కన్ఫామ్‌గా రావుకాలం పెట్టగానే అయితే దీపాలైతే వెలిగించుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. అప్పుడైతే అమ్మవార్లకైతే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుందంట. సో, ఇంకా నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను. నేను కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా కూడా 3, 4 దెబ్బలు వేయకుండా పగలదనమాట. అది ఎందుకో నాకైతే తెలీదు. చూడండి, నేనైతే 4, 5 సార్లు కొట్టాననమాట. అయినా కూడా గట్టిగా ఉందనమాట. ఫైనల్‌గా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశాను. నేను ఇంకా నెక్స్ట్ వీక్ ఎలా చేసుకుంటానో ఏంటి అనేది అయితే మీకైతే నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.